Hello students, today's topic is applications of trigonometry. In this chapter, exercise 12.1, we will discuss 9th question. Now let us read the question. An observer of height 1.8 meters is 13.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. The angle of elevation is 45 degrees. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ? పామ్ ట్రీ యొక్క హైట్ ఏంటని అంటున్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1.8 మీటర్స్ ఎత్తుగా ఉన్నటువంటి ఒక అబ్జర్వర్ ఒక తాటి చెట్టు నుంచి 13.2 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఆ చెట్టుపై అబ్జర్వర్ కంటి నుండి 45 డిగ్రీస్ ఊర్ధ్వకోణం చేస్తుంది, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. ఆ చెట్టు ఎత్తు ఎంత? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ అనేసి అన్నారు. We need to find the height of the palm tree. Solution చేద్దాం. Let AB is the height of the tree. Here AB is the height of the tree. అంటే AB means here AB is equal to height of the tree. AB means AE plus BE and CD is given. CD is equal to, CD is parallel to BE. CD is equal to, BE is equal to 1.8 meters. CD is the height of the observer. Height of the observer. అంటే క్వశ్చన్లో ఇచ్చినట్టు కీ పాయింట్స్ అని తీసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా 13.2 మీటర్స్ అంటే 13.2 మీటర్స్ అవే ఫ్రమ్ ఏ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 13.2 మీటర్స్ డిఈ అండ్ సిబి ఈజ్ ఈక్వల్ టు, డిఈ అండ్ సిబి ఈజ్ ప్యారలల్. హియర్ డిఈ ఈజ్ ఈక్వల్ టు సిబి ఈజ్ ఈక్వల్ టు 13.2 మీటర్స్. ఫైనల్గా మనం హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. Here let AB is the height of tree. Let AB is the height of tree. AB is the height of tree. AB is equal to AE plus BE. And CD is the observer height. CD is the height of the observer. CD is the height of the observer. And finally angle ADE. Angle ADE is equal to, here angle ADE is equal to 45 degrees. ADE means అంటే అబ్జర్వర్ హైట్లో అబ్జర్వర్ చూస్తున్న డి అనే హైట్ సిడి అనుకున్నాం కదా. సిడి ఈజ్ ద హైట్ ఆఫ్ ది అబ్జర్వర్. అంటే అబ్జర్వర్ ఇక్కడ నించుని ఉన్నటువంటి ప్లేస్ నుంచి డి అనే ప్లేస్గా తన ఐ కాంటాక్ట్, ఐ నుంచి పైకి చూస్తూ చేస్తున్నటువంటి యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అంటే హియర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏడిఈ. యాంగిల్ డి మీన్స్ 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ గివెన్ 45 degrees. 45 degrees. And in triangle ADE, in triangle ADE, angle E is equal to right angle at E. Angle E is equal to right angle 90 degrees. We require to find height of the tree. అంటే చెట్టు యొక్క ఎత్తును మనం కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు we have AB is equal to, ఆల్రెడీ మనం తీసుకున్నాం, AE plus
BE అంటే ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ట్రీ AB AE ప్లస్ BE and BE is equal to CD. Here BE means BE is equal to CD. AE plus BE means 1.8 meters. AE plus 1.8 meters. AB minus AE is equal to AB minus AE is equal to 1.8 meters. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఏబీలోంచి ఏఈని తీసివేయగా రిమైనింగ్ ఉన్నటువంటిది బిఈ అంటే బిఈ హైట్ ఏంటంటే 1.8 మీటర్స్. ఇప్పుడు అదేవిధంగా మనం వీ హ్యావ్ గివెన్ దట్ డిఈ ఈజ్ ఈక్వల్ టు సిబి ఆల్రెడీ తీసుకున్నాం. డిఈ ఈజ్ ఈక్వల్ టు సిబి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. డిఈ ఈజ్ ఈక్వల్ టు సిబి ఈజ్ ఈక్వల్ టు 13.2 meters. టు డిటర్మైన్ ఏఈ from triangle AED. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ AED నుంచి AED నుంచి తీసుకుందాం. tan 45 అంటే ఇక్కడ మనం tan 45 ఎంత తీసుకున్నాం అంటే మన దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan టీటా అని D దగ్గర ప్లేస్ చేస్తాం కదంటే tan టీటాకి ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏఈ వాల్యూ మన దగ్గర లేదు కాబట్టి తీసుకున్న ఏఈ మీన్స్ ఏబీ మైనస్ బిఈ. ఏఈ మీన్స్ ఏబీ మైనస్ బిఈ. అదేవిధంగా అడ్జసెంట్ సైడ్ డిఈ ఈజ్ 13.2 meters. సో tan 45 ఈజ్ ఈక్వల్ టు tan theta ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది 45 degrees ఏఈ బై adjacent side of the 45 degrees means theta ki adjacent sides DE. AE by DE. Here tan 45 ratios, tan 45 value, tan 45 degrees is equal to 1. అదేవిధంగా ఇక్కడ యూజ్ అయింది ఏంటంటే tan theta is equal to opposite side by adjacent side. Opposite side by adjacent side. Here tan theta is equal to opposite side by adjacent side. ఇక్కడ ఏఈ అంటే మనకి వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఈ బై డిఈ. డిఈ మీన్స్ 13.2. tan 45 వాల్యూ 1. 1 by 1 means 1. Cross multiplication 13.2 is equal to 1 into AE. So AE is equal to 13.2. Here AB is equal to AE, AB is equal to AE plus BE. In equation, ఇది equation 1 గా తీసుకుందాం. AB is equal to AE plus BE. Here AE value substituted in this equation 1. AE is substitute in equation 1. ఈక్వేషన్ వల్ల మనం ఏఈని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఈ మీన్స్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ బిఈ. ఏబీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ట్రీ ఏఈ ప్లస్ బిఈ. హియర్ ఏఈ ఫైండ్ అవుట్ చేస్తాం 13.2 ప్లస్ బిఈ మీన్స్ బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే అబ్జర్వర్ హైట్. బిఈ మీన్స్ బిఈ 1.8 అంటే ఏఈ ప్లస్ బిఈ 2 వాల్యూస్ యాడ్ చేసినట్లయితే 15 meters అంటే 13.2 1.8. You can add these two numbers 10 1 5 1. 15.0 means 0 neglect 15 meters. Therefore the required solution of the given question, height of the
palm tree. Height of the palm tree. తాటి చెట్టు యొక్క ఎత్తు ఏబి అని తీసుకున్నాం కదా ఈజ్ ఈక్వల్ టు 15 meters. It is the required solution of the given question.